సో గైస్ ఇది అనమాట మా ఇంట్లో అమ్మవారిని రెడీ చేసినాం. యాక్చువల్లీ గైస్ నేను ఇదే కదా చెప్పింది మా పెద్ద మమ్మీ వాళ్ళు ఇట్లా రెడీ చేస్తుర్రు అని. అండ్ సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతికా నాయుడు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే లైక్ వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేస్తుర్రు. అండ్ మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం లైక్ ఏమంటారు లైక్ బిందెల మీద పెట్టి అమ్మవారిని రెడీ చేసిర్రు అనమాట మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లో. అండ్ మా ఇంట్లో ఎవ్రీ టైం చిన్నగా కలశం మీద కూసబెట్టి చేస్తారనమాట. సో గైస్ స్టే ట్యూన్ ఫర్ ఫుల్ వ్లాగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శృతికా నాయుడు. మీరు ఏం చేస్తారంటే మొత్తం వీడియో మాత్రం మొత్తం చూడండి గైస్. మా ఇంట్లో మా మమ్మీ ఇట్లా రెడీ చేస్తుందన్నమాట. ఇంకా పూజ అయితే స్టార్ట్ కావాలి, ఏమంటారు దీపారాధన అయితే చేసేసిర్రు. అండ్ అమ్మవారిని ఇట్లా రెడీ చేసిర్రు అనమాట. అండ్ ఏదేమంటారు ఏమో చేస్తుంది. సో గైస్ ఇది మా ఇంట్లో. అండ్ ఇప్పుడైతే నేను మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లో పోతున్నాను అనమాట. సో మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లో లైక్ చెప్పిన కదా ఇందాక బిందెలు పెట్టి చేసిర్రని. సో అది చూపిస్తా గైస్. నేను ఇదే కదా చెప్పింది మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇట్లా రెడీ చేస్తుర్రు అని. అండ్ ఇది కలశం అవన్నీ పెట్టిర్రు. ఇది రెడీ చేసేసిర్రు అమ్మవారు పెద్ద అమ్మవారు అని చెప్పినా కదా. అండ్ మా పెద్ద మమ్మీ కలశం పెడుతుంది, రెడీ చేస్తుంది. ఇంకా మేము ఇంకా రెడీ కాలి. మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా దీపారాధన కాలేదన్నమాట. సో ఏమంటారు మొత్తం చూడుండ్రి. అండ్ ఏమంటారు ఇట్లయితే రెడీ చేస్తుర్రు అనమాట. నేనైతే రెడీ అయ్యలే, నాకు సంబంధం లేదు. వీళ్ళు రెడీ చేసిర్రు, వెనకాల చూపించిన వాళ్ళు రెడీ చేసిర్రు అనమాట. అయితే ఇదంతా రెడీ చేసి మా మమ్మీ పొద్దుకి అని తిండి పెట్టలేదు. అండ్ ఇవి స్నాక్స్ తెచ్చుకొని మేము తింటున్నాం. అండ్ మా చెల్లి మ్యాగీ చేస్తుంది. మ్యాగీ చేసాడు చూపిస్తా ఎట్లా చేస్తుందో. ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి. దీన్ని చోటు మోటు అంటారు. నేను చిన్నప్పుడు బాగా తింటుంది. మా చెల్లె మ్యాగీ చేసుకొని తింటుంది. సో గైస్ ఇది అనమాట మా ఇంట్లో అమ్మవారిని రెడీ చేసినాం. యాక్చువల్లీ నేను రెడీ చేయాలి, మా మమ్మీ రెడీ చేసింది అనమాట. మనకి ఇవన్నీ దూరం ఉంటాం చాలా. అండ్ ఎట్లుందో కామెంట్ చేయండి. మేము పెద్దగా బిందెలేసి పెట్టలేరు, ఎందుకంటే అది మేము అనుకోలేము, మేము ముక్కలే. ఎవరైతే ముక్కిర్రో వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా మెటీరియల్స్, ఆల్ ద థింగ్స్. ఇది వెండిది, దాని కింద చంబు బీ ఉంది, అది బీ వెండిది అనమాట. సో గైస్ అండ్ నవరాత్రి టైంలో అవి చాలా ఏమంటారు మంచిగా చేస్తాం అనమాట మా ఇంట్లో. అవి బీ చూపిస్తా బ్లాగ్లో. అండ్ నవరాత్రి వచ్చినప్పుడు చూపిస్తా గైస్. ఇప్పుడైతే ఈ వీడియో అయితే మొత్తం చూడండి వరలక్ష్మి వ్రతంది. అండ్ గైస్ ఇది దేవునికి ఏమంటారు పసుపు బొట్టు పెట్టేసింది. అండ్ ఇవి లైక్ సంథింగ్ ఏమంటారు దీనికి, అవి రెడీ చేసేసిండ్రు అనమాట. ఇట్లా రెడీ చేసిర్రు. అండ్ ఆ ప్రాసెస్ నేను రికార్డ్ చేయలే, ఎట్లయితే రెడీ చేస్తుర్రో అప్పుడు నేనైతే రికార్డ్ చేయలేను అనమాట. నేను బయటకు పోయా. కొన్ని థింగ్స్ ఉన్నాయి ఇక్కడ, నాకు దానివి ఏమంటారో నాకు తెలియదు. సో గైస్ మొత్తం వీడియో చూడండి అండ్ స్టే ట్యూన్ ఉండండి. అండ్ గైస్ మా అత్త వాళ్ళు అండ్ మా పిన్ని వాళ్ళు వస్తుర్రు అంటే సిన్స్ చెప్పినాం వాళ్ళకి టైం తీసుకొని వస్తారు వాళ్ళు. అండ్ వాళ్ళు బీ ఆఫీస్కి వస్తారు కదా గైస్, వాళ్ళు బిజీ ఉంటారు. అండ్ మా చెల్లె బ్యాక్గ్రౌండ్లో మ్యాగీ తినే సపోర్ట్ చేస్తున్నాం గైస్. సో గైస్ ఇట్లయితే రెడీ చేసినాం. అండ్ ఎట్లుందో చెప్పుర్రి గైస్, మా అమ్మవారు ఎట్లుందో చెప్పుర్రి. అండ్ ఈ పువ్వులు వివ్వులు ఏవి నేను పెట్టాలి, ఏవి ఒక్క థింగ్ నేను పెట్టాను. నేను దేవుడి రూమ్లో రేరెస్ట్గా అండ్ రేరెస్ట్ వస్తాను నేను దేవుడి రూమ్కి, అందుకే నాకు సంబంధం లేదు గైస్. ఇదంతా చేసింది మా మమ్మీ చేసింది, నాకు సంబంధం లేదు ఇవన్నీతోటి. అండ్ గైస్ స్టే ట్యూన్ ఉండండి మొత్తం ఇది పసుపు బొట్టు ఇవన్నీకి ఇవన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. అండ్ 5 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ బి రెడీ అయిపోయింది. అది చూపిస్తా, ఇంకొకటి బాకీ ఉంది.
అవి ఇవి చూపిస్తా గైస్. వెరైటీస్ ఫుడ్ అయితే అయిపోయింది, ఇంకా ఇక్కడ ఫుడ్ చేస్తుర్రు అనమాట. ఇదేమంటారే, ఇది పరమాన్నం, పులిహోర, అండ్ దిస్ వన్ ఈస్ దద్దోజనం, అండ్ ఇక్కడ హల్వా ప్రిపేర్ అవుతుంది. సో గైస్ నాకైతే ఫుడ్తో సంబంధం లేదనమాట, ఎందుకంటే అందులో మొత్తం లైక్ నెయ్యి వేసి చేస్తారు, మనం నెయ్యి తినం కాబట్టి ఫుడ్తో సంబంధం లేదు. ఓన్లీ మా పప్పన్నం పెడతారు, పప్పన్నం రెడీ అవుతుంది. ఐ మీన్ ఏమంట పప్పుతో, సారీ పాలకూర పప్పు, లేకపోతే ఏదో ఒక పప్పు చారు, మేబీ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తారు. అండ్ మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లో అవి రెడీ అవుతుంది అనమాట. ఆడవి చూపిస్తాం, చూపిస్తాం. ఈడైతే మా పెద్ద మమ్మీ దీపారాధన చేస్తుంది, అండ్ ఈడ రెడీ అయిపోయింది అనమాట. అయితే ఇదైతే రెడీ అయిపోయింది అనమాట. లైక్ కమ్మలు అవన్నీ రెడీ చేసేసిర్రు, ఇది బీ పెట్టేసిర్రు, ఈడ ఊసిపోయింది, ఇది అన్నీ ఊసిపోతుంటాయి అప్పుడప్పుడు. అందుకే ఏం చేయాలంటే, నాకు ఇవి పెట్టడానికే రావు, ఏమి రావు, ఎందుకు అట్లా? పెద్ద మమ్మీ ఇది ఇట్లా పడిపోయింది, ఇది ఇట్లా పెట్టాలా కాదా, పైన పెట్టాల్సింది. సో హియర్ ఇస్ అమ్మవారు, అండ్ అమ్మవారివి జస్ట్ లెగ్స్ అండ్ చేతులు లేవు అనమాట. అవి నెక్స్ట్ ఇయర్ పెడతాం, మా పెద్ద వెనకకి నవ్వుతుందనమాట. అండ్ అయ్యో మా డెకరేషన్ ఒకరు అయిపోయింది, అవి సెట్ చేసి నేను మళ్ళీ చూపిస్తాను. ఇట్లయితే పూజ చేస్తారు అనమాట. ఇప్పుడు ఇది పూజ చేస్తారు, అండ్ మా ఇంట్లో పోయి చూపిస్తే ఇట్లా పూజ చేస్తుండో మా మమ్మీ, అండ్ ఇలా మా పెద్ద మమ్మీ చేస్తుంది. ఫుడ్ అయితే రెడీ, అండ్ దిస్ ఈస్ ద ఫుడ్. దేవుడి దగ్గర మమ్మీ, దేవుడి దగ్గర పెడితే నేనైతే రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఇప్పుడు లైక్ ఏమంటారు దానికి, దీపాలు వెలిగించేసి పసుపు బొట్టిస్తాం అనమాట. అది చూపిస్తాను ఇట్లా చేస్తారు. అండ్ నా అవుట్ఫిట్ మొత్తం చూడాలంటే స్టేట్యూడ్ ఉంది. అండ్ ఈమె బొట్టు స్టైల్ విచిత్రంగా పెట్టుకుంది ఈసారి. ఏం చేస్తున్నావు, వెనకాల పువ్వు పెట్టుకుంటుంది అనమాట. సో గైస్, ఈమె ఇట్లా రెడీ అయిపోయింది. ఈమె ఏజ్ పోతున్నా కాబట్టికే ఏమంటారు, ఈమె ఫేస్ మీద బ్రైట్నెస్ పెరిగిపోతుంది అనమాట. సో గైస్, ఇట్లా కూర్చొని పూజ చేస్తుంది మా అమ్మ. సో ఎన్ని చేతులు అడ్డం పెట్టు. మా మమ్మీ కూర్చొని ఇక్కడ అష్టోత్తరాలు చదువుతుంది అనమాట. అండ్ నేను పక్కన కూర్చొని పువ్వులు వేస్తాను. ఇప్పుడు ఇది ఏమంటారు అంటే, ఏమంటారు మమ్మీ? పచ్చకర్పూరం అంట గాయస్. అది దీపాలు ఇస్తుంది మా మమ్మీ. సో గైస్, ఇప్పుడు కుంకుమ పెట్టాలి మా మమ్మీ. సో బొట్టు పెట్టుకుర్రు, అండ్ మొత్తం ఇక్కడ కూర్చోవాలా గాయస్. శుభ్రానికి లంగాలు వేసుకొని కూడా నా కూర్చుంటాడా, నా అవసరంటోలే కూర్చుంటాడు. కర్రే వస్తున్నాం ఫోటోలో. దీపారాధన అయితే అయిపోయింది. ఇక్కడ కంకణాలు ఉన్నాయి, కంకణాలు కట్టేస్తే నేను పోతాయిగా. ఓపిక లేదు నాకు, ఓపిక నోట్. సో డన్ విత్ ద కంకణం. అండ్ గైస్, ఐ am లీవింగ్. సో ఏదైతే ఇట్లుంది పరిస్థితి నాది. కొద్దిసేపు నాకు ఏ పరిస్థితి ఉంటుంది తెలియదు, ఎందుకంటే లైక్ అందరూ పసుపు బొట్టుకు వస్తారు కదా. సో అలాగే చూపిస్తే ఎట్లా ఇస్తారు పసుపు, నేను ఇస్తున్నా.
It's me giving. వాడు ఫుల్ బిజీ అండ్ ఫోన్లో మాట్లాడుతుండు, ముఖం చూపిస్తలేడు. మొన్న బోనాల పండుగ మిస్ అయిపోయినావురా, అందరు అడుగుతుర్రు, అందరు అడుగుతుర్రా నీ ముఖం చూపి. బంగారం అయిపోయింది ముఖం మొత్తం. అంతేనా గైస్, ఇది ఏమంటారు మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ అయిపోయింది అనమాట. అక్క చూపిస్తలే ముఖం, ఎందుకంటే ఆమె మా వయసు కూడా అంట. సో మా పెద్ద మమ్మీ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ ఆడ పూజ చేస్తుంది. విత్ పూజ అండ్ ప్రసాదం బి ఆడ పెట్టేసినాం అనమాట దేవునికి. అండ్ హారతి బి అయిపోయింది. సో గైస్ ఇప్పుడే ఏమంటారు దానికి, నేను హారతి తీసుకోవడానికి వచ్చిన. నాకు అయితే లేదు గైస్, ఉబ్బరం అవుతుంది. హారతి తీసేసుకుని అండ్ మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పోవాలా. సో నేను బెస్ట్ సజెషన్ ఇచ్చేది ఏంటంటే, ఒకవేళ మమ్మీ జర ఒక్క నిమిషం సౌండ్ తక్కువ చేయ మమ్మీ, చిన్ననే పెట్టు. కానీ బెస్ట్ సజెషన్ ఇచ్చేది ఏంటంటే, ఎవరైతే ఇట్లా పూజ చేసుకునేటోళ్ళు ఉంటారో 1 day బిఫోర్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకో. దేని టెన్షన్ లేకుండా ఏం లేకుండా నిమ్మలంగా కూర్చొని పూజ చేసుకోండి. కానీ లైక్ ఏమంటారు, ఇప్పుడు అగడగడ మొత్తం ఒకవేళ పువ్వులు ఏమన్నా లైక్ లోటస్ ఫ్లవర్ పెట్టేది ఉంది అంటే అది మార్నింగ్ పెట్టకండి, ఆఫ్టర్నూన్ ఇప్పి ఎప్పుడైతే పూజ చేస్తారో ఆ టైంలో పెట్టుర్రి. నాది ఆ టైంలో పెట్టుర్రి. ఎందుకంటే లాస్ట్ టైం మేము ఏం చేసినామంటే పూజ అయ్యేటప్పుడు పెట్టినాం. ఇయర్ మా మమ్మీ తొందర ఏం చేసిందంటే లోటస్ ఫ్లవర్ పెట్టింది అండ్ అది లైక్ ఏమంటారు క్లోజ్ అయిపోయింది అనమాట. పొద్దున మార్నింగ్ ఎగ్దమ్ ఫ్రెష్ ఉండే. అండ్ ఇట్లుంది నా పరిస్థితి. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా దారుణం అయిపోతుంది. సో గైస్ స్టే ట్యూన్ అయితే ఉండర్రి, మొత్తం వీడియో అయితే చూడర్రి. అండ్ మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లో బి రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఆడబి పూజ ఐ మీన్ అమ్మవారి దగ్గర ముఖేష్ వచ్చిన. అండ్ గైస్ దట్స్ ఇట్. ఐ మీన్ ఫుడ్ తినేటప్పుడు కలుస్తా గైస్. మా మమ్మీ నాకు పసుపు బొట్టిస్తుంది అనమాట. వీడియో టేకెన్ బై మై సిస్టర్. అరే పెట్ట ఎట్లా అజీవ్ అనిపిస్తుంది. చాలా ఇంకెంత రుస్తావు, వేసి రుద్దుతున్నావు. పోనీ వద్దు కానీ గైస్ మా మమ్మీ కాదు ఏమన్నా మంచిగా మమ్మీ నువ్వు నా ఏటీఎం కార్డు, నువ్వు నా క్రెడిట్ కార్డు ఇక అట్లా ఇస్తుండు. అయిపోయి అది. సో గైస్ ఫైనలీ మా మమ్మీ నాకు పసుపు బొట్టు ఇచ్చేసింది, ఇవన్నీ పెట్టేసింది. అండ్
ఫైనలీ మా మమ్మీ కాలెత్తే మొక్కింది. సో ఇక ఇక్కడ కూర్చుంది మా అమ్మ మొక్కేసింది. ఇప్పుడు మా పెద్ద మమ్మీతో కాలు మొక్కించు. గైస్ ఇప్పుడు నేను మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంట్లోకి వచ్చిన అనమాట. అండ్ మా పెద్ద మమ్మీతో పసుపు పొట్టు తీసుకుంటా. సో చెవుల పువ్వు ఎట్లుంది, మంచిగా ఉంది అనుకుంటే ఇలా కమెంట్ చేయండి ఎట్లుందో. అండ్ గైస్ ఈ లంగాలు ఎట్లా భరించారేమో కానీ ఫుల్ ఉబ్బరం అవుతుంది అస్సలు. లైక్ ఏమంటారు, జీన్స్ వేసుకుంటే ఎంత సుకూన్ ఉంటుంది గాయస్, అంత సుకూన్ ఉంటుంది. కానీ ట్రెడిషనల్ అవుట్ఫిట్ ఉండాలి కదా, అందుకే ట్రెడిషనల్ అవుట్ఫిట్. గాయస్ సరే మళ్ళీ పెద్ద మమ్మ వచ్చినాక కలుసు. సో గైస్ ఫైనలీ డన్ విత్ ద వరలక్ష్మి వ్రతం. అండ్ ఫుల్ వానలబి వాళ్ళందరూ పసుబొట్టు తీసుకొని వచ్చిర్రు. వాళ్ళ వీడియో తీయలేదు, ఎందుకంటే వాళ్ళు వీడియో రిస్ట్రిక్షన్స్ వేసారు, తీయొద్దని చెప్పారు కాబట్టి. డాడీ సౌండ్ తక్కువ. సో గైస్ ఫైనలీ అయితే అయిపోయింది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ ద ఫుల్ వీడియో. లైక్, షేర్ అండ్ కమెంట్ డౌన్ ఫర్ ద మోర్ వీడియోస్. మా కాలేజ్ వీడియోలు కావాలంటే కింద కమెంట్ చేయండి. అండ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి గైస్.